విజయనగరం జిల్లాలో 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎటువంటి హోదా లేని ఎంపీపీ భర్త స్టేజీపై కూర్చోవడంపై వేడెక్కిన వైజాగ్ లోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. గ్రామాలను స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న సర్పంచ్ అనంతరెడ్డి. ఆమె కన్ను పడితే మాయమే, వృద్ధులే ఆమె లక్ష్యం. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ బలుగు బలైన వర్గాలను ఐక్యం చేసిన మహానుభావుడు. వనపర్తిలో ఘనంగా కర్రెమ్మ పోచమ్మ బోనాల పండుగ. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి మురళీకృష్ణకు ఇవ్వాలంటూ బీసీ సంఘాల మద్దతు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి కృష్ణారెడ్డిని తొలగించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడి చేశారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి కృష్ణారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గెస్ట్ హౌస్ లోని అసాంఘిక కార్యకలాపాలు పాల్పడేవాడన్న ఆరోపణతో ఏసీబీ విచారణ కూడా చేసిందన్నారు. ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య కె కృష్ణారెడ్డి గతంలో అవినీతి అక్రమాలకు, అనైతిక లైంగిక వేధింపులకు విచ్చలవిడిగా పాల్పడినటువంటి ఘటనలు గతంలో అనేకంగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించి వదిలేసింది. కాబట్టి ఆయన ఇంకా యూనివర్సిటీలో కొనసాగుతారు. చేసిన అరాచకాలన్నింటికీ కూటమి విజయం తర్వాత మంచి రోజులు వస్తున్నాయి, బాగుపడే అవకాశం వచ్చింది అనేటువంటి తరుణంలో అక్రమాలకు, అనైతిక కార్యకలాపాలకు, లైంగిక వేధింపులకు పాల్పడి అనేక మంది విద్యార్థులు విధంగా అందరికి కూడా అనేకమైనటువంటి జీవితాలు, కుటుంబాలను నాశనం చేసినటువంటి వ్యక్తి కృష్ణ బీసీగా నియమించడం అనేది ఇది క్షమించరానటువంటి నేరము. కాబట్టి ఏదైతే అక్కడైతే గతంలో ఎవరైతే ఈయన నియామకం చేపట్టారో హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈయన గతం గురించి చూడండి. మీరందరూ అనేది ఇవ్వడం అనేది కాదు, కేవలం ఉన్నత పదవులకు విద్యార్హత మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారు, అన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయం పైన కూడా ఏ రూపంలో చూసినా కూడా అరాచకాలకు పాల్పడ్డారు. కాబట్టి ఈయనను తొలగించాలని కోరుతా ఉన్నాం. విద్యార్థి సంఘాలు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారు, మైదుకూరు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారు, దొమ్మలమడుగు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు, అదేవిధంగా రాయచోటి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా నేను కదలను అంటున్నాడు. కనీసం అయ్యా కృష్ణారెడ్డి గారు, నువ్వు గతంలో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నువ్వు ఆ లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగా అదేవిధంగా ప్రిన్సిపాల్గా తొలగించామని సమాచార చట్టంలో ఇచ్చారు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నా కూడా ఇంకా నువ్వు సిగ్గుచరం లేకుండా సీట్లు ఎలా 5-6 రోజులు మాత్రమే టైం ఇస్తా ఉన్నాం. మీ అంతకు మీరే నీకు ఏమాత్రం సిగ్గున్నా కూడా నీ పదవికి రాజీనామా చేసి పో. విద్యార్థి లోకాన్ని అందరూ కూడా మాకు తీవ్ర ఆగ్రహానికి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ వార్షికోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. పొరుగు దేశాల్లో యుద్ధాలు, భారత్ పై వంటి ప్రభావం అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. సామ్మ రాష్ట్ర అధ్యక్షులు ధర్మారావు మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో మీడియా స్వేచ్ఛ దారుణంగా ఉందన్నారు. పొరుగు దేశాల కంటే మీడియా స్వేచ్ఛ విషయంలో దిగజారి ఉన్నామని తాజా సూచికలు తెలియజేస్తున్నాయన్నారు.
జనాభా పరంగా కూడా మన చైనాని అధిగమించిపోయాం. అయితే అతి పెద్ద దేశమైన మన దేశంలో మీడియా స్వేచ్ఛ అనేది రాను రాను దిగజారిపోవడం ఆందోళనకరం. ఇది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. జర్నలిజంలో ఉండే వ్యక్తులు కానీ, ప్రజాస్వామ్యాన్ని ఇంకా అభివృద్ధి కావాలి, మెరుగు కావాలని ఆశించే సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ అందరూ ఈ దిశగా ఒక ప్రయత్నం చేయాలి. ఏదో ఒక చర్చ జరగాలి. చర్చ జరిగితే ఎంతో కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం విశాఖపట్నం మిత్రులు ఏర్పాటు చేయడం నేను చాలా ఆనందిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సభా వేదికపై ఎంపీపీ బెల్లన న్యాయదీపిక భర్త త్రినాథరావు స్టేజిపై కూర్చోవడాన్ని రామన్నపేట సర్పంచ్ అరుణ తప్పుపట్టారు. ఏ హోదాలో కూర్చోబెట్టారో సమాధానం చెప్పాలని ఎంపీడీఓ కిషోర్ కుమార్ ని ప్రశ్నించారు. సభ ఒక్కసారిగా వేడెక్కింది. వాదోపవాదాలు, అరుపుల కేకలతో సమావేశం దద్దరిల్లింది. ఇప్పుడు సమావేశం జరగాలి కదా, ఇదే పని పెంచుకుంటే ఇప్పుడు సమావేశం మధ్యలో మేడం అరుణ గారు కూర్చోండి ప్లీజ్, దయించి కూర్చోండి. ఇప్పుడు పోనండి సభ, ఇప్పుడు మనం సభ జరగడానికి జరిపించుకోవడానికి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వచ్చాము. అతను ఇది కంటిన్యూ అవ్వాలా, గొడవ జరగాల చెప్పండి. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో విజయవంతంగా కొనసాగింది. అమలాపురంలో ఆర్టీసీ బస్సులు తెల్లవారుజాము నుండి ఎక్కడికక్కడ నిలిచిపోయారు. విద్యా సంస్థలు, వ్యాపార దుకాణాలు ఉదయం నుండి స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా లేదంటూ కథం తొక్కిన మాలమహానాడు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జన్నార మండలం కేంద్రంలో భారత్ బంద్ విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాలమహానాడు నాయకుడు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంపై పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వాలన్నారు. వ్యాపారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము. మేము ఇక్కడ నుండి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును తీసుకోకపోతే ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మన జన్నారం బాల సంఘం మధ్యలో జరపడం జరుగుతుంది. జై మాలా. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని ధర్నా చేశారు. కార్యకర్తలు ఫ్లెక్సీలతో ర్యాలీగా వైరా రింగ్ రోడ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయానికి నిరసన తెలిపారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిసివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముందు ధైర్యంగా ఇక్కడ అధైర్యపడకూడదు. జరిగింది కానీ బాధపడతారు. జరిగింది దురదృష్టం, కానీ మేమందరం అంతగా ఉన్నాం. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తమను కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ
50 లక్షలు ఇస్తున్నాం. లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంట్లోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటా. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా నేను కల్పించాలని చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాత ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు, ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. కూడా చెప్పాను, క్లియర్ చేస్తాను. సెకండ్ ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులు చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయిన దానివల్ల సంఘటన జరుగుతుంది. ఇల్లు పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసు లేరుకునే రకం ఇంటి మాట్లాడుతుంది. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది అది చేస్తే మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్ చేయండి. ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్యలో భారత్ బంద్ లో భాగంగా మాలమహనాడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు రోడ్లపై రాస్తారోకో చేపట్టారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పాలసీ విధాన అమలు తీరుపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాలన్నారు. నాట్ అలౌడ్ లిస్ట్ లో ఒక 3 months పాటు పెట్టబోతున్నాం. సో ఏదైనా ఒక వెహికల్ శాండ్ మనకి ఆధార్ అండ్ పర్పస్ క్లియర్గా ఇచ్చి ఆధార్ నెంబర్ కలిగిన వాళ్ళకి కానీ లేకపోయినా ఏ అడ్రస్ అయితే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వకుండా డైవర్ట్ అయినట్టు తెలిస్తే వాళ్ళని అలౌ చేయకుండా ఒక 3 months అనేది ఒక పెనాల్టీ లాగా చేయాలి అని డిఎల్ఎస్సీలో నిర్ణయించుకోవడం జరిగింది. They will be doing total streamline until such time. ఇప్పుడు ఏదైతే శాండ్ హోల్డింగ్ పాయింట్ ఉందో పందలపర్రు కానీ పెంజాల్లో ఉన్న శాండ్ ఎక్స్పోర్టేషన్లో అదే ట్రాన్స్పోర్టేషన్లో మనము నార్మల్ కస్టమర్కి ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూడాలి. దీనికి కానీ కలెక్టర్ గారు ఈరోజు మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు దే ఆర్ జనరేటింగ్ ఎ ట్రక్ షీట్. సో ట్రక్ షీట్లో ద ఎంటైర్ డేటా విల్ బి దేర్. సో ట్రక్ షీట్ ఉంటేనే దట్ ట్రక్ విల్ బి అలౌడ్ అప్ టు ది హోల్డింగ్ ఏరియా టు లోడ్ ది శాండ్. సో మా పని ఏమిటంటే చెక్ పోస్ట్ దగ్గర ఫస్ట్ ట్రక్స్ బల్క్ వచ్చేసి క్యూ లైన్లో నిలబడిపోయి సో వెనక ముందు ఆక్యుపై చేసేసి ఎవరికి అందకుండా చేసేటటువంటి వ్యవస్థ లేకుండా ట్రక్ షీట్ ఉన్నవాళ్ళు స్లాటెడ్ టైంలో రావాలి, చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి. హండ్రెడ్స్ ఆఫ్ లారీస్ క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే అలా నిలబడతారో వాళ్ళ మీద
ఎంవీ యాక్ట్ కింద పెనలైజ్ చేస్తాము. సో మేడం అన్నట్టు నాట్ అలౌడ్ వెహికల్స్ లిస్ట్లో కూడా పెట్టి DTCకి సబ్మిట్ చేస్తాం. బికాజ్ దే ఆర్ ఆల్ ఐడెంటిఫైడ్ వెహికల్స్ బై DTC కాబట్టి ఏ వెహికల్స్ అయితే అలౌ చేయాలి అన్నది వాళ్ళకి రిపోర్ట్ పెడతాము. నాట్ అలౌడ్ 3 months వరకు మళ్ళీ అగైన్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఆ వెహికల్ని ఆపేస్తారు. సో అదొక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి. సో రెండోది ఏంటంటే మేడం చెప్పినట్టు ఈ ఆధార్ బేస్డ్ శాండ్ డెస్టినేషన్ ఇది ఇక్కడి నుంచి తీసుకుపోయిన తర్వాత డెస్టినేషన్కి పర్పస్ఫుల్గా వాడు రాసిన పర్పస్ ఏదైతే ఉందో దానికి యూటిలైజ్ చేస్తున్నారా లేదా అన్నది రెండో పాయింట్. దీంట్లో మాకు 10% చెక్ చేయమని అన్నారు. సో 10% చెక్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము మన జిల్లాలో మాకున్న యంత్రాంగాన్ని అంతా యూజ్ చేసి కనుక్కుంటాం. దానికి కావాల్సిన ఎటువంటి రెగ్యులేషన్ చేయాలి, ఏం కేసులు పెట్టాలి, లేకపోతే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తాం. దీస్ ఆర్ ది 2 aspects వీఆర్ టేకింగ్. రీచ్ దగ్గర, నెక్స్ట్ ఈజ్ డెస్టినేషన్ దగ్గర. దీస్ 2 pointsతో పాటు ఫర్దర్గా ఎక్కడైనా ఇల్లీగల్ క్వారీయింగ్ జరిగి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ శాండ్ జరుగుతూ ఉంటే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఎక్కడైనా దొరికితే విల్ బీ వెరీ సీరియస్ అండ్ విల్ కీప్ ప్రాపర్ లీగల్ ప్రొవిజన్స్ అండ్ విల్ కీప్ దెమ్ ఇన్ ద జైల్. దెర్ ఇస్ నో డౌట్. సో ఓవరాల్గా కాన్సెప్ట్లో ఉన్నది ఏంటంటే మనము కామన్ మ్యాన్కి ఫ్రీ శాండ్ గవర్నమెంట్ పాలసీని వితౌట్ ఎనీ ఎక్స్ప్లాయిటేషన్ అందించగలగాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో September 11 నుంచి వచ్చిన తర్వాత ఇంకా టోటల్ స్ట్రీమ్ లైన్ అవుతుంది. అలాగే శాండ్ అవైలబిలిటీ, ఇప్పుడున్న శాండ్ అవైలబిలిటీ వాటర్ రీసీడ్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ అవుతుంది. సో ఇప్పుడు లిమిటెడ్గా శాండ్ ఉంది కాబట్టి. కలకత్తాలో వైద్యురాల అత్యాచార ఘటన నిరసిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. వైద్యులకు రక్షణ కల్పించాలని నినదించారు. వైద్యులపై దాడులు చేస్తున్న వారిని నాన్ బెయిలబుల్ కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. అనేక రకాలుగా చేసి చాలా తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తులు లేదా ఎక్యూజ్ని పీపుల్ని పట్టుకుని గవర్నమెంట్ కఠినంగా శిక్షించాలని కోరుతూ, అలాగే ప్రతి డాక్టర్కి, ప్రతి హాస్పిటల్కి, ప్రతి క్లినిక్స్ కానీ ఏవైనా సరే వాటన్నిటికి కూడా వెంటనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా సెక్యూరిటీ ఫోర్స్ని అరేంజ్ చేయాలని కోరుకుంటూ, అలాగే గవర్నమెంట్ని వెంటనే డిమాండ్స్ని ఐఎంఏ తరఫున మేము మెమోరాండమ్స్ ఇచ్చాము. ఆ డిమాండ్స్ అన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ జంక్షన్ సమీపంలో 2 యువకుల వద్ద నుండి 800 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా గంజాయిని అమ్మినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని గజపతి నగరం సిఐ జిఏవి రమణ హెచ్చరించారు. తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటారు. ఇప్పుడు మనకి దొరికిన వ్యక్తి పేరు పవన్ కుమార్. ఇక్కడ సుంకి ఎవరైతే అమ్ముతున్నారో ఆయన పేరు శంకర్ శివబాబు. ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి మనకి కొమ్మాయిలో గాయత్రి హాస్పిటల్స్లో వార్డు బాయ్గా పనిచేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో పని చేపిస్తున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాఠశాల పర్యటన చేపడుతున్న నేపథ్యంలో ఆవరణం ముందు భాగంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇటుకలను మోపిస్తూ పని చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. రెండింటికి లెక్క మేడం, రెండింటికి లెక్క ఉన్నా చూడండి ఒకసారి. పిల్లలు ఎంతసేపు తీసుకున్నాను నేను చూడండి. అంటే స్కూల్ పని చేయొద్దు అన్నట్టు. స్కూల్ పని ఎందుకు చేస్తారు? స్కూల్ పని చేస్తానికి వచ్చారు మీరు పిల్లల స్కూల్కి? మేము వేసుకోమని ఏం అంటలేం కదా, అదే చెప్తుండే. ఏలూరు జిల్లా చింతలపూడి బంద్ సందర్భంగా పవన్ కుమార్ అనే యువకుడిపై హత్యాయత్న ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చింతలపూడి మాలల జేఏసీ నాయకులు నాగేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి దోషులను శిక్షించాలన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే చలో టీ నరసాపురం, చలో బంధం చెర్ల పిలుపుని ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. పెద్ద పెద్ద జాతీయ నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చుని కృష్ణ వేసి మరి బాధితుడికి, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి, జరిగేలాగా చేస్తామని చెప్పి వారు హెచ్చరించడం అయింది. అలాగే ఎవరైతే ఈ హత్యా ప్రయత్నానికి కూరుకున్నారో వారిని రక్షించేవారు కూడా వెనకాల ఉన్నారని తెలుస్తుంది. వారి ప్రోత్సాహంతోనే వీడియోలో, సోషల్ మీడియాలో
లేనిపోయిన డ్రామాలు వేయటం జరుగుతుంది. మరి ఆ డ్రామాలందరికీ తెలుసు, పోలీసు వారికి మరీ ముఖ్యంగా తెలుసు. కాబట్టి ఈ డ్రామాలన్నింటినీ మీరు పక్కన పెట్టి మాల బాధితుడికి నిజమైన న్యాయం చేస్తారని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బంధంచెర్ల గ్రామంలో జరిగిన దాడిని దోషులకు కఠినమైన. Please like, share and subscribe Master Key TV.